నా తరఫున మీరు వాదించి నాకు విడాకులు ఇప్పించండి. నేను విడాకులు ఇవ్వను. ఏ జడ్జి కూడా నీకు అనుకూలంగా తీర్పివ్వడు. సెల్ ఫోన్లో వీడియో జడ్జి గారికి చూపెడితే ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. గౌతమి నేను కలిసి ఇదే ఇంట్లో ఉంటూ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే కుమిలి కుమిలి ఏడుస్తావు. ఏ చేత్తో ఈ తాళిని తెంపావో అదే చేత్తో మళ్ళీ నా మెళ్ళు కట్టించుకుంటాను. అదే జరుగుతుంది. గౌతమి, నీకు నీకు నీకో విషయం చెప్పాలి. ఏంటి? ఈ టైంలో నీకు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు. నేను చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో నాకు తెలీదు. కానీ తప్పనిసరి పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. ఇది కథ కాదు, కథలా అనిపించే వాస్తవం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడు తన అమ్మా నాన్నని పోగొట్టుకుని అనాథయ్యాడు. ఆ సమయంలో అతనికి ఓ అమ్మాయి పరిచయం అయింది. అతని కన్నీళ్లు తుడిచింది, ధైర్యం చెప్పింది, జీవితం పట్ల నమ్మకాన్ని, ఆశను కలిగించింది. ఆ అమ్మాయి స్ఫూర్తితో ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. బాగా చదువుకుని లాయర్ అయ్యాడు. ఆ కృతజ్ఞతతో తన జీవితాన్ని ఆ అమ్మాయికి అర్పించాలనుకున్నాడు. ఆ అమ్మాయి కోసం తన ఊరు వెళ్ళాడు. తను కష్టాల్లో ఉంటే ఆదుకున్నాడు. తనే లోకంగా బతకాలనుకున్నాడు. తను ప్రేమిస్తున్న విషయం ఆమెకు చెప్పాడు. ఆమె కూడా అతనంటే ఇష్టం. కానీ పరిస్థితుల కారణంగా తన ప్రేమను పైకి చెప్పలేకపోయింది ఆ అమ్మాయి. అంతలో జరగకూడని దారుణం జరిగిపోయింది. వాళ్ల జీవితాల్లోకి ఓ విలన్ ప్రవేశించింది. అతడికి ఆమెకు మధ్య అడ్డుగోడయి అపార్థాలు సృష్టించింది. ఇద్దరిని విడగొట్టింది. స్వార్థంతో అతన్ని సొంతం చేసుకోవాలనుకుంది. కాని అతడికి తనకు జీవితాన్నిచ్చిన అమ్మాయిపైనే ప్రేమ. ఆమెకే అతని జీవితం అంకితం. ఆమె అంటే అతడికి ప్రాణం. ఆమె కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు. అన్నం తినకపోయినా, నిద్ర లేకపోయినా ఆమె శ్వాసగా బతుకుతాడు. ఇప్పుడు అతనికి ఆ అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి లేకపోతే అతడికి జీవితం లేదు, ప్రాణం కూడా ఉండదు. ఈ కథంతా నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈ కథలో అనాథబ్బాయిని నేనే. నేను ప్రేమించిన అమ్మాయి, నాకు జీవితాన్నిచ్చిన దేవత ఇంకెవరో కాదు, నువ్వే. నిజం గౌతమి, నువ్వు మర్చిపోయిన నీ గతంలో నేను నీ స్నేహితుడిని మాత్రమే కాదు, ప్రేమికుడిని కూడా. నువ్వంటే నాకు ప్రాణం గౌతమి. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే లేదు. జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడినా నా చివరి మజిలీ మాత్రం నువ్వే.
నీకే కష్టం వచ్చినా నేను భరించలేను. నువ్వు కాదంటే నా ప్రాణం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నీకు కూడా నేనంటే ఇష్టం. నాతో కలిసి బతకాలనుకున్నావు. నీ చెల్లెలు కృష్ణవేణి ఆఖరి కోరిక కూడా మనం పెళ్లి చేసుకోవాలని. కాని తన కోరిక తీరకుండానే తను చనిపోయింది. ఆనందంగా ఉంటామనుకున్న సమయంలో మన మధ్యలోకి ఇషిక వచ్చింది. తనకు నేనంటే ఇష్టం. నేను తనకి దక్కనన్న స్వార్థంతో మనల్ని విడదీసింది. ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి బలవంతంగా నన్ను తన సొంతం చేసుకుంది. అప్పుడు నిజమేంటో తెలుసుకొని నేను ఇషికకు అన్యాయం జరగకూడదని రాజీ పడ్డాను. కాని దేవుడు మంచివాడు. జరిగిన మోసాన్ని నా కళ్లకు చూపించాడు. వెంటనే ఇషికకు కట్టిన తాళి తెంచేసి నేను తనతో తెగదెంపులు చేసుకున్నాను. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరూ లేరు గౌతమి. మన మధ్య ఏ అడ్డుగోడలు లేవు. మనం హాయిగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండొచ్చు. మనల్ని విడగొట్టిన ఈ స్వార్థపు మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోదాం. మనల్ని వేరు చెయ్యని మరో ప్రపంచానికి వెళ్ళిపోదాం. నాతో వస్తావా గౌతమి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. గ్రేట్ కృష్ణ గారు, మీ ప్రేమ చాలా గొప్పది. మీరు ఆ దేవుడి కన్నా గ్రేట్. కథ కాదంటూనే ఓ కట్టు కథ చాలా అద్భుతంగా చెప్పారు. మీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్. ఒంటరి ఆడపిల్లకి ఈ సమాజంలో రక్షణ లేదని, ఆ ఆడపిల్లలను నామరూపాలు లేకుండా చేయడానికి ఎన్నో గోతులు నోళ్లు తెరుచుకుని ఎదురు చూస్తుంటాయని నాకు తెలుసు. ఎదురుపడే ప్రతి మనిషి అవకాశం కోసం స్వార్థంతో ఆలోచిస్తాడని కూడా తెలుసు. మీరలాంటి మనిషి కాదనుకున్నాను. స్నేహం పేరుతో చేరదీస్తే స్నేహితుడే అనుకున్నాను. కానీ మీకు కూడా నా శరీరమే కావాలని నాకిప్పుడే అర్థమైంది. గౌతమి, మీ అసలు రంగు ఇప్పటికైనా బయటపడటం నా అదృష్టం. మీరు కూడా మేకవన్నీ పులే అని ముందే గ్రహించకపోవడం నా దురదృష్టం. ఒక ఆడదాన్ని మోసం చేయడానికి ఎన్ని కథలైనా చెప్తారు మీరు. నేను చెప్పింది కథ కాదు గౌతమి, నిజం. ఈ మాట బ్రోతల్ హౌస్ లో భువనేశ్వర్ కూడా చెప్పింది. ఆమె నా శరీరాన్ని అమ్మేయాలని చూసింది. ఆ బిల్ల ఇంకేదో అడిగాడు. మీరు ఏకంగా నా శరీరాన్ని అడుగుతున్నారు. వాళ్ళకి మీకు తేడా ఏం లేదు. గతం మర్చిపోయిన దాన్నని దాన్ని అలసుగా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆడుకుంటున్నారు. తేడా ఏం లేదు. సారీ, వాళ్ళకి మీకు తేడా ఉంది. మీకన్నా వాళ్లే బెటర్. మీ అంతలా వాళ్ళు నటించలేదు. ఓ ఆడపిల్ల కోసం మరో ఆడపిల్లను అన్యాయం చేయలేదు. పరాయి స్త్రీ కోసం
కట్టుకున్న భార్యని వదిలేసి కామానికి ప్రేమ అనే పేరు పెట్టలేదు. ఎందుకు సార్ ఇంత నీచంగా దిగజారిపోయారు? దేవుడు మీకేం తక్కువ చేశాడు? చదువు ఉంది, ఆస్తుంది, అందమైన భార్య ఉంది, ఇంకేం కావాలి మీకు? నన్ను కోరుకోవడానికి మీ సంస్కారం అడ్డు రాలేదా? పరాయి స్త్రీ కోసం మీ సంసారాన్ని కూడా వదులుకుంటారా? మీరు చదివిన న్యాయ శాస్త్రంలో న్యాయం ఇదేనా? ఇంకా నయం, ఈ 4 గోడల మధ్య మీ నీచ బుద్ధిని బయట పెట్టారు. అదే నలుగురు ముందు బయటపడుంటే మిమ్మల్ని ప్రేమించిన భార్య, అభిమానించే అత్తమామలు సిగ్గుతో చచ్చిపోయి ఉండేవారు. మీలాంటి వాడు భర్త అయినందుకు ఇషిక, అల్లుడైనందుకు మీ అత్తమామలు కుమిలిపోయేవారు. మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసేవారు. వెళ్ళండి సార్. అందరికీ ఈ విషయం తెలియకముందే, మిమ్మల్ని నిజంగా ఇంట్లోంచి గెంటేయకముందే మర్యాదగా ఈ గదిలోంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. అది కాదు గౌతమి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. నాకు భువనేశ్వరి ఇంకేదో పేరు పెట్టింది, మీరు గౌతమి అని పెట్టారు. నా అసలు పేరేంటో తెలియని గతం నాది. అన్ని మర్చిపోయిన మతి లేని దాన్ని, నిస్సహాయురాల్ని. నాలాంటి అభాగ్యురాల్లో కూడా మీకు కామం కనిపించిందంటే ఐ హేట్ యు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఒక నువ్వని ఒక నేనని మనమన్నదే ఒక ప్రేమని గుండె ఆగిపోయే ఒక గంట మోగుతోంది. అడుగు వేయలేని ఒక నడక సాగుతోంది. ఒక మనసు నీరయింది, ఒక కంటిలో చేరింది. ఒక దూరమే చేరువై నన్ను వేరుంది. ఒక మాట బరువైంది, ఒక చూపు కరువైంది. ఒక ఇష్టమే కష్టమై కాదు పొంది. ఏంట్రా, ఏం చెప్పకుండా వెనకొచ్చేసావు? గౌతమికి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తోందిరా. ఇప్పటికీ ఆలస్యం చేసావు బావా. మా మనసులో ఏముందో ఒకరికొకరిని చెప్పుకోకుండా లేట్ చేసి తేజ నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాం అది మీకు కూడా తెలుసు. ఆ కష్టాలు మీరు పడకూడదు బావా. మీ సంగతి వేరు నవీన. గతం మర్చిపోయిన గౌతమికి ఇప్పుడు నేనేం చెప్పినా తను అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. గౌతమి నిన్ను కూడా అపార్థం చేసుకుంటుందా? గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అవేవి గౌతమికి గుర్తులేవురా. కనీసం తనెవరో కూడా తనకు గుర్తులేదు. ఈ పరిస్థితుల్లో నేను నా ప్రేమ గురించి చెప్తే అవకాశవాదినని అనుకుంటుంది. స్వార్థంతో చెప్తున్నానని అపార్థం చేసుకుంటుంది. పైగా మాయాదేవి, ఇషిక గౌతమి దృష్టిలో మంచివాళ్లుగా చలామణి అవుతున్నారు. ఈ టైంలో వాళ్ళని చెడ్డవాళ్ళని చెప్తే గౌతమి నమ్మకపోవచ్చు. ఇషికతో తెగతెంపులు చేసుకున్నానంటే గౌతమి ఖచ్చితంగా చెడుగా తీసుకుంటుంది. అందుకే ఆగిపోయాను. మరి సొల్యూషన్ ఏంట్రా? సొల్యూషన్ ఒకటే, గౌతమికి గతం గుర్తు చేయడం. జరిగింది గుర్తొచ్చాక గౌతమికి చెప్పాల్సిన పని లేదు. నిర్ణయం తనే తీసుకుంటుంది. కానీ ఆ లోపు మాయ అంటే ఇషికలో గౌతమిని తమ వైపు తిప్పుకుంటారేమో బావా. లేదా ఇంకేదైనా ప్రమాదం జరగొచ్చు. ఏ ప్రమాదం జరగకముందే గౌతమికి గతం గుర్తు చేస్తాను. ఈరోజే ఆ పని చేస్తాను.
రేయ్, ఎందుకురా నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు? అది నీకేం హాని చేసిందిరా? చెప్పరా చెప్పరా? చదువుకున్నావు, సంస్కారం గల లాయర్వి, కట్టుకున్న భార్యను అలాగనే వదిలేసి వెళ్ళిపోయేది. కృష్ణ, ఎవరి అమ్మాయి? పెళ్లి రోజు నుంచి నువ్వు బయట తిరుగుతున్నది ఈ అమ్మాయి కోసమా? నేను ఈ లోకంలో ఉండడానికి కారణమైన ఆమె లోకంగా ప్రేమించాను. గౌతమి అంకుల్, డాడీ, పాలు. అక్కడ పెట్టు. వేడి చల్లారక ముందే పాలు తాగండి డాడీ. ఇషిక, ఏంటి డాడీ? కృష్ణ చెప్పింది నిజమేనా? తనేం చెప్పాడు, మీరేం విన్నారు? కృష్ణ గౌతమి ప్రేమించుకున్నట్ట కదా? అది తెలుసు కూడా నువ్వు వాళ్ళ మధ్య అపార్థాలు సృష్టించి విడగొట్టావుట. ఎందుకు అలా చేసావమ్మా? నీ సాటి ఆడపిల్లకు ఇంత ద్రోహం ఎందుకు చేసావు తల్లి? కృష్ణని మత్తులోకి దింపి చెయ్యని తప్పుని తన తలపై బలవంతంగా రుద్ది నీ తలపై ఎందుకమ్మా తలంబ్రాలు పోయించుకున్నావు? సమాధానం చెప్పలే. అది పాపమని, నేరమని నీకు తెలీదా? నేరస్తులను బోన్లో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తావని నిన్ను లా చదివిచ్చాను కానీ నువ్వే నేరస్తురాలు అవుతావని అనుకోలేదు. ఎక్కువ ఎమోషన్ అవ్వకండి. మీ హెల్త్ కి మంచిది కాదని డాక్టర్ చెప్పారు కదా. అంత పని చేసి ఇంత కూలుగా ఎలా ఉంటున్నావు నువ్వు? మీరు ఆవేశపడ్డా, నేను కోప్పడ్డా మీ ఆరోగ్యమే దెబ్బతింటుంది కాబట్టి. తప్పు చేసావు ఇషిక. బుల్లెట్ ని ఇక్కడ కాదు, నా గుండెల్లో తిప్పాల్సింది. కానీ మీరు తప్పు చేయలేదు డాడీ. గన్ లేకపోయినా మాటల బుల్లెట్స్ ని నా గుండెల్లోకి దింపుతున్నారు. మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు. నేను నీ కన్న తండ్రిరేగా. ఇదే జడ్జి గారైతే ఆయన ముందు నీ ఆటలు సాగుతాయా? మిమ్మల్ని కాల్చినందుకు నాపై కేసు పెట్టాలనుకుంటున్నారా డాడీ? కాదు, కాదు. కృష్ణ జీవితాన్ని కాల్చి బూడిచి చేసినందుకు కేసు పెట్టాలనుకుంటున్నా. అలాంటి ఉత్తముండి అన్యాయంగా మోసం చేసినందుకు నీ నేరానికి ఏ కోర్టులోనూ క్షమాపణ ఉండదు. నీ పాపం
అయినా తగ్గుతుంది. వెంటనే కృష్ణకు విడాకులిచ్చి ఇచ్చే ఆపండి. ఆ మాట చెప్పే బదులు కాస్త విషయం ఇవ్వండి దానికి. కన్న తండ్రి చెప్పాల్సిన మాటలేనా అవి? ఏ తండ్రైనా కన్న కూతురికి కష్టం వస్తే గుండెలో దాచుకుంటాడు. తప్పు చేస్తే తెలియని తనవని వెనకేసుకొస్తాడు. మీరు మాత్రం కసాయి వాళ్ళ ప్రవర్తిస్తున్నారు. నిజమే మాయ. ఈ కసాయితనం ఇప్పుడు రాకుండా ఇది పుట్టినప్పుడే వచ్చుంటే కళ్ళు మూసుకుని చంపేసుండేవాడిని. ఈరోజు ఓ మంచి వ్యక్తి మన మూలంగా బాధపడేవాడు. ఏమిటి కృష్ణలో ఉన్న మంచి అంటే? మీ కూతురు చెడ్డదనా? నన్ను నేను చంపుకోవడానికి కూడా వెనకాడలేదు. తప్పు మీలో ఉందా నాలో ఉందా? మీ బావగారిపై అటాక్ చేసిన వాళ్ళు మాకు దొరికారు సార్. ఎవరు వాళ్ళు? మా వదిన్ని తీసుకువెళ్లకుండా నేను వెళ్ళను. ఇక్కడ లేని మనిషిని ఎలా తీసుకెళ్తావు? వదినా